హాయ్ ఫ్రెండ్స్, ఈ పొద్దు ఈ వీడియోలో మెటీరియల్ కాంట్రాక్ట్ గురించి బిల్డింగ్ కట్టించుకునే విధానం, రెండోది వర్కర్ కాంట్రాక్ట్కి ఇస్తే మేలా, ఇంజనీర్కి ఇస్తే మేలా, ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనే దాని గురించి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చెప్తా అనేది. ఫస్ట్ లేబర్ కాంట్రాక్ట్ గురించి చెప్తాను, వినండి. 4-5 చదరాలు ఉంటే లేబర్ కాంట్రాక్ట్కి చిన్న వర్క్ ఉన్న వాళ్ళకి 1,90,000 నుంచి 2,20,000 వరకు చేస్తారనమాట. చదరన్ మెటీరియల్ కాంట్రాక్ట్ అంటే 100 అడుగులు పైన స్లాబ్ కొలతెత్తుతారనమాట. స్లాబ్ నుంచి కింద ఉండేది ప్రతి వరకు మనకి చేసిస్తారనమాట. మెటీరియల్తో బీగం వేసి ఇస్తారనమాట. దీంట్లో మనం చెక్ చేసుకోవాల్సినది ఏంటి అంటే, మనకి బ్రిక్స్ ఏది వాడుతున్నారు, సిమెంట్ ఏది వాడుతున్నారు, రాడ్స్ ఏది వాడుతున్నారు, ఏ సైజు వాడుతున్నారు. మినిమం 4-5 చదరాలు ఉన్న వాళ్ళకైతే 12 mm కట్టి వాడినా చాలు. పిల్లర్లకి ఒక ఫ్లోర్ నుంచి 2 ఫ్లోర్ల వరకు పనిచేస్తుంది. మనకి 3 ఫ్లోర్లు అట్లా ఉండాలనుకుంటే 60 mm రాడ్ వాడాలి పిల్లర్స్కి. సిమెంట్ వచ్చేసి మనకి ఎక్కువగా భారతి కానీ కోరమండల్ కానీ యూజ్ చేయాలి. మెటీరియల్ కాంట్రాక్టు మనం ఒప్పిస్తే కడ్డీ ఇది వాడాలా, సిమెంట్ ఇది వాడాలి. బ్రిక్స్ అనేది ఫ్యాక్టరీ బ్రిక్సే వాడాలన్నమాట. అంటే ఫ్యాక్టరీ పెళ్ళ మాత్రమే వాడాల. ఫస్ట్ బ్రిక్స్ తీసుకున్నాక చెక్ చేసుకోవాలి ఎంత క్వాలిటీ ఉంది అని చెప్పేసి. అలా ఫ్యాక్టరీ పెళ్ళ యూస్ చేయాల బ్రిక్స్. మైన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ వేపిస్తారు. 1.5 ఇంచు డోరు లాస్ట్గా వేపిస్తారు, మందం 1.5 ఇంచు. చౌకట్టు మాత్రం మత్తి వేపిస్తారు. బెడ్రూమ్కైనా కిచెన్కైనా మైన్ డోర్కైనా మత్తి చౌకట్టు వేపిస్తారు. రెండో విషయం, టేక్ డోరు మాత్రమే, మొత్తం చౌకట్ అంతా వేయరన్నమాట. చిన్న కాంట్రాక్ట్లంతా 5 చదరాల లోపల ఉన్నవాళ్ళు. మనము ఇవి పెయింటింగ్ కానీ బయట పక్కంతా అపాక్స్ వాడాల. అపాక్స్ చిన్న కాంట్రాక్ట్లైనా పెద్ద కాంట్రాక్ట్లైనా కానీ ఇంజనీర్స్ అయినా కానీ బయట పక్కంతా అపాక్స్ ఎక్కువగా వాడతారనమాట. లోపల వచ్చేసి టాటర్ ఎమోషన్ కానీ ఏషియన్ పెయింట్ కానీ యూజ్ చేస్తారు. దాని తర్వాత భూమి పిల్లర్స్ వచ్చేసి, పిల్లర్లు నిలబెట్టాలంటే మినిమం 5 నుంచి 7 అడుగుల లోపల వరకు కూర్చోపెట్టాలి. ఎక్కడి నుంచి కూర్చోపెట్టాలంటే పిల్లర్లు మినిమం 5 ఫీట్ నుంచి 7 ఫీట్ వరకు పిల్లర్ అనేది కింద నుంచి రావాలా. భూమి ఫిట్నెస్ని బట్టి కానీ ఉంటుంది. ఇది కొందరు 5 ఫీట్ అంటారు, కొందరు 6 అంటారు, కొందరు 7 అంటారు. మినిమం అంటే 6 నుంచి 7 ఫీట్ వరకు గుంత అనేది 100% తీపిచ్చాలి. దాని తర్వాత వచ్చేసి మెటీరియల్ కాంట్రాక్టు వాళ్ళు చెప్పేది, గ్రానైట్ అయినా కానీ టైల్స్ అయినా కానీ మినిమం గ్రానైట్ అంటే 100 రూపాయల వరకు కాంట్రాక్ట్కి సంబంధం. దానిపైన ఎక్స్ట్రా ఏది వచ్చినా ఇంటి ఓనర్లకి సంబంధం అనమాట. టైల్స్ అయితే 300 వరకు బాక్స్, ఒక బాక్స్ 300 వరకు కాంట్రాక్ట్కి సంబంధం. దానిపైన ఎక్స్ట్రా ఏదైనా ఉంటే ఇంటి ఓనర్, లేదంటే 300 లోపల కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. టైల్స్ అయినా గ్రానైట్ 1 ఫీట్ 100 రూపీస్లో అయినా కానీ సూపర్గా ఉంటుంది. అదేమీ నీకు 10-20 పెరుగుతూనే బండ ఎక్కుతామన్న టాప్ లెవెల్లో ఏమీ ఉండదు. మనం దాన్ని బట్టి చేయించుకోవాలి. చాలామంది ఈ మధ్యకాలంలో సేఫ్టీ డోర్స్ అనేది చాలామంది అడుగుతున్నారు. సేఫ్టీ డోర్ అనేది మనం ఫస్ట్కే చెప్పాలి ఇంటి ఓనర్లు, నాకు సేఫ్టీ డోర్ కానీ దాంట్లో చేసి ఇవ్వాలని. మీరు చెప్పలేదంటే అది ఎక్స్ట్రా అమౌంట్ కిందే వస్తుంది. మినిమం 10,000 రూపాయలు పైన పడుతుంది సేఫ్టీ డోర్. టేర్ కేసుకి కానీ స్టీల్ పైపులు అంటే ఇంటి ఓనర్కి మాత్రమే సంబంధం అన్నమాట. కాంట్రాక్ట్ అనేది ఐరన్ పైపులు మాత్రమే వేస్తారు. టైల్స్ కానీ మెటికల్కి కావాలనుకుంటే టైల్స్ కానీ గ్రానైట్ కానీ ఇది కానీ ముందే చెప్పాలా, లేదంటే కొటేషన్లో ఉందో లేదో మీరు చెక్ చేసుకోవాలి. ఇలా ఈ పాయింట్లు, నేను చెప్పిన పాయింట్లన్నీ సక్సెస్ఫుల్గా మీరు చూసుకొని మీరు చేయించుకుంటే మాత్రం మెటీరియల్ కాంట్రాక్ట్ వాళ్ళకి వాళ్ళ కొటేషన్ కంపల్సరీగా వాళ్ళు ఇస్తారు. మీ కొటేషన్ మీరంతా చెక్ చేసుకొని దాని తర్వాత మన రేట్ చూసుకోవాలన్నమాట. చాలామంది నీకు 5 చదరాల లోపల ఉంది అని చెప్తే 2 లక్షలు పై మాటే చెప్తారనమాట. దాంట్లో ఒక 5,000 కానీ 10,000 అని. మళ్ళా మనం పెద్ద వర్క్ అయితే 2 అటు ఇట్లోనే కానీ పోతుంది. చిన్న వర్కులకి అయితే కంపల్సరీగా అయితే 2 లక్షలన్నా మినిమం ఉండాలి. అడుగు వచ్చేసి 2,000 రూపాయలు చిల్లర పడుతుంది. కొందరు 2,20 అయినా అంటారు, 2,200, 2,100, 1,800, 1,900. గోడలకు కానీ ఏడాడ లపం పెట్టాలా ఏం లేదు అని చెప్పేసి కొటేషన్లో ఉంటుంది. లేదంటే మీరు ప్రత్యేకంగా ఇచ్చేసి మాకు ప్రతి వాల్ పుట్టు గోడకి పెట్టాలా ఎలివేషన్తో సుద్దా అని చెప్పేసి కంపల్సరీగా మీ డిమాండ్ ఏమన్నా ఉన్నా ముందే చెప్పాలా కొటేషన్లో, నాకు ఇలా రాసి ఇవ్వండి అని చెప్పేసి. కొటేషన్ మీ దగ్గరలో
మీరు చెప్పి కొటేషన్లో లేదంటే చివరికి వచ్చేటప్పల ఇది మా కొటేషన్లో లేదు అని చెప్తారు. ఏ పెయింటింగ్ వాడాలన్నా వాల్ పుట్ అయినా కొందరు చాలామంది హాలు ఎలివేషన్ మాత్రమే పెడతారు. బెడ్రూమ్ కిచెన్ కానీ పెట్టాలని చెప్పేసి మీవేమేమి ఉన్నాయో ముందుగా ఆ కొటేషన్లో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని మనం మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది కాంట్రాక్ట్ ఇచ్చేది. ఇంజనీర్ అయితే ఈ చిన్న వర్కులకి చాలా అనేది గిట్టుబాటు ఉండదు అని చెప్పేసి దూరంగా ఉంటాడు. మినిమం 10 చదరాలన్నా ఉంటే ఇంజనీర్ తీసుకుంటాడు. ఇంజనీర్ లేదు 5 చదరాలకే చేయాలంటే మినిమం 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు తీసుకుంటాడు అనమాట. ఎందుకంటే ఆయన జాబ్ తగ్గట్టుగా ఆయన వర్క్ తగ్గట్టుగా అతనికి లేబర్ అనేది రావాలి గల దాని గురించి అనేది ఇంజనీర్ అనేది కాంట్రాక్ట్ అనే దాని గురించి కొద్దిగా అమౌంట్ అనేది తేడా ఉంటుంది. ఆయన చెప్పి కండిషన్లు ఆయనకి కానీ ఇంటోళ్ళకి కానీ కండిషన్గా ఉంటాయి అన్నమాట. ప్రతి కొటేషన్లో నువ్వు ఎక్కడ ఏ మెటీరియల్ వాడతాము, పెయింటింగ్ అయినా సిమెంట్ అయినా ఐరన్ అయినా ఏ కంపెనీది వాడతాం, ఏ కంపెనీ వైర్ వాడతాం అని చెప్పేసి నీట్గా మనకి అర్థమయ్యేటట్లుగా చెప్పి కొటేషన్ ఇచ్చింటాడు అనమాట. ఇంజనీర్కి కాంట్రాక్ట్కి తేడా ఏమంటే అదే అనమాట. మీరు ఇంజనీర్కి ఇవ్వాలి అంటే ఒక 10-20 వేలు ఎక్స్ట్రా అవుతుంది. కాంట్రాక్ట్కి ఇచ్చినారనుకో 10-20 వేలు తక్కువ అవుతుంది అనమాట. చిన్న వర్క్లు అయితే కాంట్రాక్ట్కి ఇచ్చినా పర్వాలేదు, పెద్ద వర్క్ అయితే కంపల్సరీగా ఇంజనీర్కి ఇస్తే బాగుంటుందన్నమాట. దీని మీకు అర్థమయ్యింటే మాత్రం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఎవరైనా కట్టించుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు తెలుసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటా.